సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ వినూత్నమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ దేవుని మాటల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నుండి కృపాక్షేమములు సదాకాలము కలగాలని ప్రార్థిస్తూ మరి మన ముందున్న అనేక ప్రశ్నలోనికి మనం వెళ్ళి బైబిల్లో ఇచ్చిన జవాబును మనం వెతికి మనం అంతా పరిశీలించి తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్నను తెర మీద మనం చదువుకుందాం ప్రియులారా. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. అన్నయ్య వందనాలు, నా పేరు తిమోతి, ఊరు హైదరాబాద్, వయసు 30. అన్నయ్య, ప్రస్తుత కాలం దేవుడు ఉగ్రత చూపుతున్న కాలం, ఇంకొక ప్రక్క దేవుని కొరకు నిర్మాణం జరుగుతున్న కాలం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో నిర్మాణం జరుగుతున్న కాలంలో దేవుడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నారు కదా అన్నయ్య. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలైన క్రైస్తవులు దేవునికి ఉగ్రతకు పాత్రులు కాకుండా ఎలా ప్రవర్తించగలరు అన్నయ్య? ఏనానా? హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు ఏముందో ముందు చదువుకుందాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంభీని వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది తగిన కాలమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా అని ఏం మాట్లాడుతున్నారంటే, ముందు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని. అంటే నిర్మాణం జరుగుతుంది కనుక దేవుడు ఆలయ నిర్మాణం కోసం సంతోషించకుండా, దేవుడు సంతోషించేది కట్టడాలలో కాదు, తాను నిర్మించుకున్న కట్టడమైన, స్వహస్తాలతో నిర్మించుకున్న దేవాలయమైన మన శరీరాలు, అదే కదండి దేవుని ఆలయాలు. కనుక ఈ ఆలయాలలో దేవుని ప్రవర్తన ఒకవేళ దేవునికి అనుకూలముగా మనం లేకుండా, కేవలం ఏదో దేవుడు రాతితోనో విలువైన వస్తువులతోనో కట్టిన వాటి వలన దేవుడు సంతోషిస్తాడు అనే అపోహ మీలో ఉంచుకోకండి. కనుక మీరు ప్రవర్తన మార్చుకోండి అని దేవుడు ఆ రోజు తన జనాంగమైన ఇశ్రాయేలుకి హెచ్చరిక చేశాడు. మరి ఇప్పుడు కూడా మందిర నిర్మాణం జరుగుతూనే ఉంది. నిర్మాణం ఎలా జరుగుతుంది? మరి అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. చూడండి, మీరు కట్టబడి ఉన్నారు అంటే మనుషులే నిర్మాణములో పాలు కలిగిన వారుగా ఉన్నారు. లేదా పేతురుపత్రికలో మనం చూస్తే మనమంతా కూడా రాళ్ళు, సజీవమైన రాళ్ళు అంటాడు. చూడండి, అంటే మందిర నిర్మాణం జరుగుతుంది. అంటే సజీవమైన రాళ్ళు ఎవరు? మనమే. మూలరాయి ప్రభు అయితే మరి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామంటే ఎలా కట్టబడుతున్నాం? 22వ వచనం కూడా చూడండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు అంటున్నాడు. కనుక నాన్న మందిర నిర్మాణం జరుగుతుంది. క్రీస్తు కాలం నుంచి ఆరంభమైన ఈ మందిర నిర్మాణం అదే సార్వత్రిక దేవుని ఆలయం, అదే సార్వత్రిక దేవుని మందిరం. కట్టడాలు అలాగా కాదు కదా. ఇప్పటివరకు ప్రపంచ క్రైస్తవ్యం కేవలం కట్టడాలపైనే దృష్టి సారించింది. అంటే ఏవి గొప్పవి, ఏవి పెద్దవి అంటే వైశాల్యంలో, ఎత్తులో, ఖరీదులో, ఇలా పలు రకాలుగా వాళ్ళు ఆలయాలను వాళ్ళు గొప్పగా వాళ్ళు ఊహించుకుంటున్నారే కానీ అసలు ఆలయాలుగా మనం ఉన్నాము. ఆ ఆలయాలలో కూడా మనమంతా సమిష్టిగా కలిసి దేవునికి ఆలయంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఒకచోట ఉండేవాడు కాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను వారి మధ్య నివసించి సంచరింతును అంటున్నాడు. చూడండి,
రెండో కొరింథీ పత్రికలోని 6వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడంటే, నేను వారి మధ్య నివసించి సంచరింతును అంటున్నాడు. చూడండి, ఎవరి మధ్య నివసిస్తాడు ఆయన? ఎవరి మధ్య ఉండాలి అనుకుంటున్నాడు ఆయన? గోడల మధ్య కాదు కదా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నాడు. చూడండి, నేను వారి దేవుడినయ్యుందును అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మనలో నివసిస్తాడు గనుక అని మందిరాలలో కాదు, నిర్మాణాలలో కాదు. అంటే క్రీస్తు వేసిన మూలరాయి నుంచి ఆరంభమైన ఈ మందిరంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పటి నుంచి ఎంతమంది అయితే ఈ మందిరంలో సజీవమైన రాళ్ళుగా ఉన్నారో, కట్టబడుతున్నారో, వాళ్ళందరిలోనూ ఆయన వ్యాపిస్తూనే ఉన్నాడు. వాళ్ళందరిలో కూడా ఆయన నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నాడు. కనుక మరి బయట ఉగ్రత ఉంది, ఓకే, బయట ఉగ్రత ఉంటే ఉండొచ్చు. కనుక మనలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఉంటుంది మీలో. మీరు సరిగ్గా లేకపోతే నేను ఎలా మీలో ఉండగలను చెప్పండి? మీరు ఇబ్బందికరంగా ఉంటే, నాకు వ్యతిరేకంగా ఉంటే నేను మీ దగ్గర ఉండలేను. కనుక నాన్న, నిర్మాణం జరుగుతుంది కనుక, ఏ నిర్మాణం? దేవుని మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ మందిర నిర్మాణంలో మనందరము పాలిభాగస్తులమై ఉన్నాము. ఆ మందిర నిర్మాణాన్ని మనమంతా కూడా ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాం. నిర్మాణానికి తోడ్పడవలసిన వారమై ఉన్నాం. మనమంతా తోడ్పడాలి. ఎలా? అనేకులను ఈ మందిరంలో సజీవమైన రాళ్లుగా చేర్చాలి. అనేక మందిని మరి దేవునికి నివాస స్థలాలుగా మనం ఏర్పాటు చేయాలి. అనేక అవయవాలను క్రీస్తు మరి శరీరంలోని మనం చేర్చాలి. లేదా అవయవాలలో ఏమైనా ఒకవేళ లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని వాక్యంతో సరిదిద్ది వాడిని సజీవంగా దేవుని కొరకు ఉపయోగపడేటట్లుగా మనం మార్చాలి. కనుక ఇన్ని పనులు ఉన్నాయి. కాబట్టి మన ప్రవర్తన అంటున్నాడంటే ముందు మనం దేవునికి ఇష్టలుగా. ఎందుకంటే మీలో ఎవరైనా ఒకవేళ దేవునికి ఇష్టలు కాకుండా పోతారేమో. ఇస్కరియోతున్నాడు, అపోస్తులుడే, కానీ దేవుడికి ఇష్టడు కాకుండా పోయాడు. ఇలా ఎందరో దేవునితో ఉంటూ ఆయనకి అయిష్టులుగా మారిపోతున్నారు. కాబట్టి మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే నిర్మాణం దెబ్బతింటుంది, లేదా నేను మీ మధ్య ఉండలేను అనే మాట దేవుడు చెప్తున్నాడు. నాన్న, కనుక అదే హగ్గై గ్రంథంలో చెబుతున్న ఈ మాటలోని సారాంశం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. రైట్, తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న తెర మీద చదువుకుందాం. ఏనాన్న వేయండి. తర్వాత ప్రశ్న. అన్నయ్య గారికి వందనాలు. నా పేరు మురళి, వయసు 33, ఊరు నందిగామ. నా ప్రశ్న క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనం అందరము సంఘముగా కూడుకొని ప్రభువును వెంబడిస్తున్నాము. అయితే సంఘములో కూడుకొనిన వారిలో కొంతమంది వాక్యానుసారముగా ఉన్నారు, కొంతమంది వాక్యానుసారముగా లేరు. నా సందేహము అన్నయ్య గారు, ఒక రోజున మనం అందరము దేవుని ఎదుట నిలబడవలను. అప్పుడు సంఘములో ఉన్న వారందరిని బట్టి తీర్పు ఉంటుందా, లేక వారి వారి క్రియలను బట్టి తీర్పు ఉంటుందా? దీనిని బట్టి పరలోకానికి ఎవరు అర్హులు అన్నదే దయచేసి వివరించగలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏనన్నా మురళి? ఓకే, మరి సంఘములో మనమంతా కూడా కూడుకొని ఉన్నప్పుడు వాక్యానుసారముగా ఉన్నవారి కోసం సంతోషిస్తాడు. మరి వాక్యానుసారముగా లేనివారు అసలు సంఘంలో ఉన్నవారిని మీరు ఎలా అనుకుంటున్నారు? వారు కేవలం అటెండెన్స్ మాత్రమే. వాళ్ళు నిజంగా క్రీస్తు సంఘంలోని సభ్యులు కారు. ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే వాక్యానికి అవిధేయులుగా ఉంటారో అసలు వాళ్ళు సంఘ సభ్యులే కారర్రా. కేవలం వాళ్ళు ప్రత్యక్షత కోసం, అంటే వాళ్ళు ఏదో ప్రత్యక్షంగా కనబడడం కోసం వచ్చి కూర్చున్నంత మాత్రాన వాళ్ళు ఉన్నారు దేవుని సంఘంలో, వాళ్ళు ఆదివారం అటెండెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు క్రీస్తు సంఘంలో వాళ్ళు సభ్యులను మీరు అనుకుంటే అలాగే దేవుడు ఎంచాలి. సభ్యత్వం అనేది నాన్న మనుషులు ఇచ్చేది కాదు. సభ్యత్వం అంటే క్రీస్తు శరీరంలో పాలివారు కావాలి అంటే ఎవరో శిరస్సు ఒప్పుకోవాలి. అవునా? మరి శిరస్సు ఒప్పుకోవాలంటే క్రీస్తే కదా సంఘంలోనికి చేర్చాలి. చాలాసార్లు మీరు చదువుకున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చివరి మాట మనం చదివితే రక్షణ పొందుచున్న వారిని ఏమని రాయబడింది చూడండి. అక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 47 అక్కడ ఏమంటున్నాడు? మరియు ప్రభు అంటే క్రీస్తు
రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో చేరుస్తున్నాడు. అంటే తన శిరస్సుగా ఉన్న సంఘంలో ఒక్కొక్కరిని ఆయన చేర్చుకుంటున్నాడు. అంటే అంగీకారం ఇవ్వవలసింది సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ కాపరులు కాదర్రా. మీరు అనుకుంటున్నారు వాక్యానుసారంగా లేని వాళ్ళు కూడా సంఘానికి వచ్చి కూర్చుంటున్నారంటే అసలు వాళ్ళు సంఘ సభ్యులా? మీ సంఘ రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఉన్నంత మాత్రాన సభ్యులను మీరు అనుకుంటే ఎలా? అసలు వాళ్ళు సభ్యులు కారు. సభ్యత్వం అనేది యేసుక్రీస్తు వారి ఇవ్వాలి సభ్యత్వం. మనము క్రీస్తు శిరస్సును హత్తుకొని ఉన్నవారమైతే ఆయన పనిలో ఉంటాం. ఆయన పనిలో ఉన్నవారికి మాత్రమే ఆయన సభ్యత్వాన్ని ఇస్తాడు. ఇంకొక అర్థం అవడానికి మంచి మాట చెప్తాను. ఈ సభ్యత్వం కలిగిన వాళ్ళందరికీ కూడా దేవుడు పేర్లను రాశాడట. ఎక్కడ రాశాడో తెలుసా? ఏ రిజిస్టర్లో ఈ పేర్లు ఉన్నాయో తెలుసా? పరలోకమందున్న ఒక రిజిస్టర్, ఒక పట్టికలో ఎవరెవరైతే ఈ సార్వత్రిక దేవుని సంఘంలో ఆయా తరాలలో పుట్టిన వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా, వాక్యానుసారులుగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు నమోదు చేయబడ్డాయి అంటున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోకమందు రాయబడి ఉన్న 12వ అధ్యాయం, హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అంటారు. చూడండి 23వ వచనం, 23 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అంటున్నాడు. చూడండి, అంటే సంఘం ఎక్కడ రాయబడింది? పరలోకమందు నమోదు చేయబడింది. కనుక నాన్న, ఇక్కడ ఆదివారం మనం అటెండెన్స్ అయిపోయినంత మాత్రాన నేను సంఘ సభ్యుడిని మనం అనుకుని ఆనందపడితే ఎలా? నువ్వు సంఘ సభ్యుడివా కాదా అన్నది క్రీస్తు ఆమోదం తెలపాలి. క్రీస్తు ఆమోదం తెలిపితే పరలోకమందు నీ పేరు రాయబడుతుంది. జీవగ్రంథం మంది పేర్లు రాయబడ్డం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకంలో రాయబడ్డం అంటే ఏమనుకున్నారు? ఎక్కడ రాయబడిందట ఆ మాట? పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అంటున్నాడు. చూడండి, అంటే సంఘములో ఎవరు సభ్యత్వం కలిగి ఉన్నారో వారి పేర్లు పరలోకంలో రాయబడ్డాయట. మరి పరలోకంలో రాయబడాలి అంటే పేర్లు ఏం చేయాలబ్బా? చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, క్రీస్తు సువార్తలో మనము పాలివారముగా ఉండాలి, సహకారులుగా ఉంటేనే పేర్లు నమోదు చేయబడతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అందులో? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, అంటే క్రీస్తు యొక్క నామ వ్యాప్తిలో నాతో పాటు ఈ పరిచర్యలో ప్రయాసం కష్టపడుతున్నారా? మీరు దేవుని పనిలో పాలివారే కష్టపడుతున్నారా? సంఘానికి వచ్చిన వాళ్ళు ఆదివారం ఏం కష్టపడుతున్నారు? వాళ్ళకి ఏ కష్టం లేదండి. చక్కగా శుభ్రంగా ఆదివారం నిదానంగా లేస్తారు, ఏమండి, శుభ్రంగా మేకప్ వేసుకుంటారు, మంచి వస్త్రాలు ధరిస్తారు, మంచి టిఫిన్ భోజనం చేస్తారు, అవునా? చక్కగా వస్తారు. ఏసీ చర్చ్ అయితే ఇంకా గొప్పది, లేదా మంచి ఫ్యాన్లు ఉన్న చర్చ్ అయితే, విశాలంగా ఉన్న చర్చిలు అయితే మంచి చైర్ చూసుకుంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఏమి సువార్త పనిలో వాళ్ళు సహకారులుగా ఉన్నారు. కనుక నువ్వు ఆదివారం అటెండెన్స్ మీకు సంఘంలో ఉంటే ఇక్కడ పరలోకంలో మీ పేరు ఉండదు. పరలోకంలో మీ పేరు నమోదు కావాలి అంటే సువార్త పనిలో నాతో పాటు ప్రయాసం అంటున్నాడు. చూడండి, ప్రయాసమా? గుడికి రావడం ప్రయాసం ఏముందండి? గుడికి వస్తే ప్రయాసమా? కాదర్రా. క్రీస్తు సువార్త వ్యాప్తి కోసం లేదా ఆయన వాక్య ప్రకటన కోసం మీరు ప్రయాసపడుతున్నారా? పోనీ ప్రయాసపడిన వాళ్ళకి సహకారమైన అందిస్తున్నారా? ఏమండి, మేము వాక్యం చెప్తున్నాం అనుకోండి, మీరు మాకు సహకరించినా మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ప్రయాసపడిన వాళ్ళకి అంత అన్నం పెట్టినా మీకు సహకారులుగా మీ పేర్లు జీవగ్రంథం మందు నమోదు చేయబడతాయి. పోనీ ఎవరికి చేయకుండా మీరే వెళ్ళి కష్టపడతారా సువార్త పనులు? వెరీ గుడ్, మీ పేర్లు పరలోకం అందు నమోదు చేయబడతాయి. కనుక పరలోకంలో మన పేరు రిజిస్టర్ కావాలి అంటే యేసుప్రభు వారు అంగీకరించాలి. యేసుప్రభు వారు ఎప్పుడు అంగీకరిస్తారు? సువార్త పనిలో మీరు ఇతర సహకారులతో పాటు మీరు సహకరించినప్పుడు, అప్పుడు పరలోకమందున జ్యేష్ఠుల పట్టికల్లో మీ పేరు రాయబడుతుంది. చూసారా సంఘ సభ్యత్వం అంటే ఎంత పెద్ద లిస్ట్ ఉందో? అసలు క్రైస్తవ్యానికి అర్థమైందా? నేను ఫలానా సంఘ సభ్యుడిని చెప్పుకుంటావు, నేను ఫలానా సంఘ సభ్యుడిని చెప్పుకుంటావు. ఈ పట్టణంలో పెద్ద సంఘం అండి మాది, ఈ పట్టణంలో పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళే సంఘం అండి. ఎంత సిగ్గుచేటండి, వాళ్ళకి జ్ఞానం లేదర్రా. క్రైస్తవ్యానికి జ్ఞానం పోయింది.
వాళ్ళు ఎంతసేపు భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తున్నారే కానీ పరసంబంధమైన వాటిని గురించి ఆలోచించటం లేదు. పరలోక పట్టికలో వాళ్ళ పేరుందో లేదో వాళ్ళు ఆలోచించటం లేదు. ఏ రోజున మీరు చెక్ చేసుకుంటున్నారా? ఈ క్రైస్తవులు ఎవరైనా అడగండి, మీరు ఏ సంఘ సభ్యులండి? మేము పలానా సంఘ సభ్యులం అండి, పలానా పట్టణం అండి, పలానా ప్రాంతం అండి, దాని పేరు పలానా అండి. ఇంతకీ ఎందుకు సభ్యత్వం తీసుకుంటారు అనుకుంటున్నారు? ఈరోజు 99% మంది క్రైస్తవులు ఎందుకు సంఘంలో సభ్యత్వం తీసుకుంటారో తెలుసా? శుభకార్యాలకి, అశుభకార్యాలకి ఎవరో మన వెనక ఉండాలి కదండి. కాదంటారా చెప్పండి? ఈరోజు నిజంగా క్రైస్తవులు తమ గుండెల మీద చెయ్యి వేసుకొని వాళ్ళు ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళ మంచి చెడ్డల కోసం ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి అన్న ఆలోచనే తప్ప మేము దేవుని కొరకు పనిచేసి పరలోకంలో మా పేర్లు సాకారులుగా రాసుకుందాం అన్నది లేదు. ఎక్కడ భూమి మీద ఏదో సంఘంలో సభ్యత్వం తీసేసుకుంటే చాలు పరలోకంలో నమోదైపోతాం అనుకుంటున్నారు ఈ అమాయక జనాంగం. అందుకే అనేకులు ప్రవేశింప చూతురు, కానీ అది వారి వలన కాదు. దేవుడు అక్కడ మీరు ఏ సంఘ సభ్యుడు అని అడిగి మీరు పలానా సంఘ సభ్యులను తెలుసుకొని దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వడు. దేవుడు దేని బట్టి మీకు పరలోకాన్ని ఇస్తాడో తెలుసా? ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. దేని బట్టి ఇస్తాడు ఆయన? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేని బట్టి అట్ట జీతం ఇస్తాడు ఆయన? వాని వాని క్రియలు. ఏం క్రియలు? నువ్వు తెల్లవారు లేచి నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం ప్రయాసపడి అలిసిపోయి డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని కని పెంచి చావటం కాదు. ఇవి నీ పనులు. మీ పనుల మీద మీరు ప్రయాసపడితే మీకు పరలోకం రాదు. తండ్రి పనుల మీద యేసుప్రభు ఎలాగైతే ప్రయాసపడ్డారో మీరు కూడా క్రీస్తు పనుల మీద ప్రయాసపడితేనే మీకు జీతము. కనుక ఏ క్రియలు మీవన్నీ? ఎవరి క్రియలు చేస్తున్నారు మీరు? అందరూ తమ సొంత క్రియలు చేసుకుంటున్నారు. ఆ క్రియలు కాదు, మీ పనులు మీరు చేసుకుంటే పరలోకంలో రాయబడిన సంఘ సభ్యత్వంలోని సభ్యులు మీరు కారు. సార్వత్రిక దేవుని సంఘ సభ్యత్వం మీకు లేదు. సార్వత్రిక దేవుని సంఘంలో సభ్యత్వం రావాలి అంటే మీరు మీ తరంలో మీ తరము వారికి సేవలందించి మీ తరములో క్రీస్తు సువార్త కోసం మీరు పాటుపడినా లేదా పాటుపడుతున్న వారికి సహాయం చేసినా సహకరించినా ఆ సహకారుల పేర్లు మాత్రమే ఆ జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. వాళ్ళే సార్వత్రిక దేవుని సంఘంలోని లేదా జ్యేష్ఠుల సంఘంలోని సభ్యులు. అంతేగాని నాన్న ఏదో గుడికి వచ్చి ఆదివారం ఏదో అటెండెన్స్ వేయించుకున్నంత మాత్రాన సంఘ సభ్యత్వం ఉంది కాబట్టి మీరు పరలోకానికి వెళ్ళిపోతారు అనుకున్నారు. సమాధి వరకే వెళతారు, పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే సంఘం వస్తుంది. ఏ సంఘానికో మీరు సభ్యత్వం తీసుకుంటే ఆ సంఘ సభ్యులందరూ వస్తారు, 2 కన్నీటి చుక్కలు మీకోసం రాలుస్తారు, పెట్టి సిద్ధం చేస్తారు. ఏమండి, మిమ్మల్ని పెట్టిలో పెట్టేస్తారు, సమాధి దగ్గర పాతి పెట్టేస్తారు. ఇలా పాతి పెట్టిన వెంటనే అడుగుతారు ఎప్పుడు భోజనాలని. అది ఆ సంఘ సభ్యత్వం. కనుక భోజనాల కోసం వచ్చే వీళ్ళు సంఘ సభ్యులు అనుకున్నారా మీరు? కాదర్రా. మీరు వెళ్ళవలసింది మరో లోకం. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో పని చేయాలి. వాళ్ళు వాక్యానుసారంగా ప్రవర్తించేవాళ్ళు. కనుక నాన్న మేము సంఘ సభ్యులను మీరు అనుకుంటే కాదు, దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, క్రీస్తు మిమ్మల్ని అంగీకరించాలి. ఓకే నాన్న? జాగ్రత్త. మరి మీరు సంఘంలో సభ్యులుగా ఉన్నారో లేదో పరీక్షించుకోండి. ఓకే నాన్న? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ఏనాన్న? తర్వాత ప్రశ్న ఏంటది? నా ప్రశ్న అన్నయ్య. ఏం పేరు? వందనాలు బ్రదర్. నా పేరు మధు, హైదరాబాద్ చందానగర్, వయసు 30. అంతేనా? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం ఎలీషా గారికి 2 ఆత్మ ఎక్కడ వచ్చింది? బైబిల్లో ఎలీషా గారు 2 ఆత్మ వచ్చినట్లు బైబిల్ ఎక్కడ ఉంది అన్నయ్య? దయచేసి చెప్పండి బ్రదర్. ఏనానా? మరి అక్కడ ఏముంది? 2వ రాజుల గ్రంథంలో ఏముంది? గతంలో చెప్పాను కదా నాన్న, ఈ ప్రశ్నకు జవాబు చెప్పాను. ప్రీవియస్ ప్రశ్నలో మీరు ఒకసారి దాన్ని వెతకండి, దొరుకుతాయి. ఏనానా? ఎందుకంటే అన్ని క్వశ్చన్ అవర్ అని స్పెషల్గా ప్రశ్నోత్తరాలన్నిటినీ కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేసి ప్రత్యేకంగా దానికోసం ఉంది. కనుక ప్రతి ప్రశ్న జైశాల్ గారు మాట్లాడినవి, నేను మాట్లాడినవి, అన్ని ప్రశ్నలకు జవాబులన్నిటినీ అందులో అప్లోడ్ చేస్తున్నారు. వాటిపైన టైటిల్ కూడా రాస్తున్నారు. కనుక ఆ ప్రశ్నలన్నిటినీ మీరు అందులో వెతకండి. ఖచ్చితంగా నేను మాట్లాడినవి
తండ్రి గారు మాట్లాడినవి అన్నీ అందులో మీకు దొరుకుతాయి. ఏనానా, నేను గతంలో ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పాను. అయితే రెండింతలు అంటున్నావు కాబట్టి చదువుదాం ఒకసారి. 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఏముంది అక్కడ? ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయాలో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా ఏమడుగుతున్నాడు? నీకు కలిగిందే పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు అంటే 2 వంతులు, డబల్ పోర్షన్. 2 వంతులు అంటే అదేనా? 2 పాళ్ళు అంటే 100%లో 2 పాళ్ళు అని కాదు. అక్కడ డబల్ అంటే 2 అదే అర్థం. ఇంకెక్కడ 2 వచ్చినట్లుగా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలీషా పాతి పెట్టిన తర్వాత అతని శల్యానికి ఒక మృతదేహం తాగ్గానే లేచి నిలబడిపోయిన సందర్భంలో నేను అక్కడ చెప్పాను కూడా గతంలో ఆ ప్రశ్నకు. అంటే ఇంత శక్తి ఎలీషా గారి దేహానికి సమాధిలో ఉన్నప్పుడు కూడా ఎలా వచ్చింది అంటే 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. అది 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. ఏనాన్న? 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21. ఏముంది అక్కడ? ఒక శవాన్ని తీసుకొని వచ్చి పాతి పెట్టడానికి ఆ శవానికి, సైన్యానికి భయపడి ఏం చేశారంటే ఎలీషా యొక్క సమాధిలో పెట్టారు. అప్పుడు ఏం జరిగింది? ఆ శవం ఎప్పుడైతే దింపబడిందో వెంటనే, ఎప్పుడైతే అతని బాడీకి తగిలిందో వెంటనే బతికింది. అంటే ఎందుకు బతికింది అంటే డబల్, 2 వంతుల ఆత్మ, 2 వంతుల శక్తి. ఏమండి? అదనమాట. ఏనా? కనుక 2 వంతులు అంటే అక్కడ హిబ్రూలోకి వెళ్ళినా, ఆదిమ హిబ్రూ గ్రీకుల్లో కూడా 2 వంతులు అంటే 2 అలాగే ఇంగ్లీష్ బైబిల్లో చూడు డబుల్ అని ఉంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏనా? వేయండి. ఓకే సార్, దేవుడు మనుష్యులను ఈ లోకమునకు ఉప్పయ్యున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 లోనిది కదా, దీని అర్థం ఏమిటి చెప్పండి అని అడుగుతున్నారు. ఎవరు? ఎస్ ఆనంద్. ఏనా? వయసు 32, కోసిగి మండలం, కర్నూలు జిల్లా నుంచి. ఏనా? ఏముంది మత్తయి సువార్త 5:13లో మనుష్యులను ఈ లోకమునకు ఉప్పయ్యున్నారు అంటున్నాడు. అంటే ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడు? ఏనా? అక్కడ యేసుప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతూ 1 వెలుగు అన్నాడు, 2 ఉప్పు అన్నాడు. అంటే వెలుగు మనిషి బ్రతకటానికి, దేహానికి, ప్రకృతి పచ్చదనానికి వెలుగు ఎంత అవసరమై ఉందో అలాగే మనుషులకు భూమి మీద ఉప్పు కూడా అంత అవసరమై ఉంది, అంత ప్రయోజనకరమైనది. మీరు ఎన్నైనా వండండి, ఎన్ని గొప్ప గొప్ప వంటకాలైనా చేయండి, కానీ సాల్ట్ లేకుండా మీరు తినలేరు దాన్ని. అంటే ఉప్పు మీరు వండిన ప్రతిదానికి రుచిని చేర్చేది. అంటే అంత ప్రాముఖ్యమైనది ఉప్పు. ఏ వంటకమైనా కానివ్వండి, మీరు వండే ఏ వంటకమైనా కానివ్వండి, ఖచ్చితంగా ఉప్పు వేసి తీరాలి. ఉప్పు లేనిదే చెప్పదనం ఉంటుంది కానీ, ఏమండి, పచ్చిదనం ఉంటుందేమో కానీ రుచి మాత్రం రాదు సుమా. రుచి రావాలంటే ఖచ్చితంగా సాల్ట్ వాడాలి. అందుకే ఈ భూమి మీద కూడా 3 వంతుల సముద్రాన్ని దేవుడు ఉప్పు సముద్రంగా ఎందుకు పెట్టాడో తెలుసా? మీ రుచి కోసమే, మీ ఆరోగ్యం కోసమే. ఉప్పుదనం అంత మంచిది. ఎందుకంటే మనం విడిచిపెట్టే చెడంతా కూడా ఎక్కడికి పోతుంది అనుకున్నారు? కాలువల గుండా ఆ సముద్రంలోనికి పోతుంది. నిజంగా సముద్రాలన్నీ చెరువులు అనుకోండి, మంచినీళ్ళు అనుకోండి, ఎప్పుడో కుళ్ళిపోదును. ఏమండి? ఎప్పుడో కుళ్ళిపోదును. అందులో ఉప్పు శాతం ఉండటం వలన అది ఎప్పటికప్పుడు మనలో నుంచి బహిర్గతం అవుతున్న చెడు అంతటినీ కూడా, అంటే 760 కోట్ల మంది మనుషుల చెడును వాళ్ళు విసర్జించిన వాటిని తనలోని కలుపుకొని మరలా పవిత్రం చేస్తుంది. అది ఉప్పుకున్న గొప్పతనం. అంటే ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి ఉప్పు యొక్క ప్రత్యేకతలు. మరి జాన్సన్ గారు మరి 2021లో ఉప్పుకు సంబంధించిన పాట కూడా ఈ మధ్యనే ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఏనానా? ఆ పాట వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ ప్రశ్న, తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. అన్నయ్య వందనాలు. ఏనానా? పేరు ఓబులేషు, బళ్ళారి. ఏమంటున్నాడు? ఆయన వయసు 40. ప్రశ్న: నేను క్రైస్తవుడిని, మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య కుమారుడికి హైందవ సాంప్రదాయంగా వివాహం చేస్తున్నారు. తండ్రి లేడు కదా, తండ్రి స్థానంలో మీరు ఉండి హైందవ సాంప్రదాయంగా వివాహాన్ని జరిపించండి అంటున్నారు. అలా చేస్తే బైబిల్ సమర్థిస్తుందా? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను. ఏనాన్నా ఓబులేషు?
మరి మీ తమ్ముడి యొక్క కుమారుడికి, క్షమించండి, మీ అన్నయ్య యొక్క కుమారుడికి నువ్వు వివాహం జరిపించాలి. మరి ఆ స్థానంలో నేను ఉండొచ్చా, అలా జరిపించొచ్చా అంటున్నాడు. ఏనానా, మరి నువ్వు నమ్ముకున్న దాని ప్రకారంగా వాళ్ళ పద్ధతులు, ఆచారాలు పాటించమని దేవుడు చెప్పాడా? ఏమండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఏమని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారంటే, లోక మర్యాద అంటే లోకం ఏదైతే పద్ధతులు, ఆచారాలు అంటాయో వాటిని మీరు పాటించకండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో ముందది చూడండి. అంటే దేవుని ఇష్టమేదో చేయండి. అసలు దేవునికి ఆయన స్థానంలో మరి ఎవరైనా ఉంటే ఆయనకు నచ్చుతుందా చెప్పండి? తనను కాకుండా వేరే ఎవరినైనా సరే దేవునిగానైనా తండ్రిగానైనా మరి గుర్తిస్తే ఆయన సహించగలడా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఖండితంగా చెప్పినప్పుడు మరి ఎవరో సాంప్రదాయాలను బట్టి మనం ఎలా చేస్తాం చెప్పండి? కనుక అలాగని బైబిల్లో మనకంటూ ఏమైనా సాంప్రదాయం ఉందనో, మనకేం సాంప్రదాయాలు లేవు. బైబిల్లో వివాహం ఇలా చేసుకోండి అనే సాంప్రదాయం ఏమీ లేదు. మీరు తాళి కడతారో, లేదంటే పుస్తు కడతారో, లేదంటే ఉంగరం పెడతారో, లేదా రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెడతారో, ఏమంటే దండలు మార్చుకుంటారో, ఏదైనా పర్వాలేదు. అంటే వివాహ బంధం పవిత్రమైనది కావాలి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి ఎప్పటికీ విడిపోకుండా అన్నదానికి బైబిల్ ప్రాముఖ్యతనిచ్చిందే కానీ చేయవలసిన విధానం బైబిల్లో లేదు. ఏనానా? కనుక ఎవరో మనుష్యుల పారంపర్యాచాలు, సాంప్రదాయాలు ఎందుకు? యేసుప్రభు వారు కూడా మీరు మనుష్యుల పారంపర్యాచారములను గైకొంటున్నారు అంటున్నాడు. చూడండి, మార్కు సువార్తలో కూడా 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ మనుష్యుల పద్ధతులను అంగీకరించకండి. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అక్కడ ఏమంటున్నాడు? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచార ప్రకారంగా వాటిని మీరు పాటిస్తున్నారు ఎందుకు? కనుక నాన్న, దేవునికి భిన్నమైనవి కానీ, దేవునికి విరుద్ధమైనవి కానీ, ఎందుకంటే మీరు ఎవరు కూర్చో అక్కడ ఉచ్చారణ చేయాలి, ఏవేవో మీరు అంగీకరించాలి. కనుక అలా మీరు అంగీకరించి మీరు మీ మనస్సు చంపుకొని మీరు చేయగలరా? చేయలేరు కదా. ఏనాన్న? కనుక వివాహం ఎవరైనా జరిగించవచ్చు. ఓకే, నీ ఆశీర్వాదం వాళ్ళకి, నీ అన్న కుమారుడు కాబట్టి నువ్వు చేయవలసిన సహాయం ఆయనకి చెయ్యి, కానీ తండ్రి స్థానంలో ఉండి అక్కడే ఉండి అలాగే జరిగించాలనేది లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ఏమండి? తర్వాత ప్రశ్న చూద్దాం. ఏంటి? రిషిత 5 సంవత్సరాలటండి, క్లాస్ యూకేజీ, రణస్థలం నుంచి. ఆవిడ వాయిస్ మెసేజ్ పంపించిందటండి. ఏమిటి ఆ వాయిస్ మెసేజ్? ఓకే నాన్న, ప్లే చేయండి. ఏనా? మనము పట్ల ఉన్నప్పుడు మనకి ఎలా ఊపిరి వస్తుంది డాడీ? ఆ చిన్నబిడ్డ ప్రశ్నిస్తుంది, ఏమంటే పొట్టలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి ఎలాగా ఊపిరి వస్తుంది? మనకేం అప్పుడు ఊపిరి ఉండదమ్మా. మనకు అక్కడ ఊపిరి ఉండదు, ఎందుకంటే గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉండదు తల్లి. మనమంతా ఒక బంతిలో ఉంటాం. నువ్వు కూడా మీ అమ్మ కడుపులో అక్కడే ఉండేదానివి. మనం అందరం కూడా చిన్న సంచిలో ఉంటాం. మరి నా పుట్టినరోజు నాడు ఒక పాట రిలీజ్ చేశారు, బహుశా నువ్వు చూసే ఉంటావు, అమ్మ కడుపులో అని. అవునా? ఉమ్మ నీటిలో మనం ఉంటాం. అవునా? అదిగో చూసారు ఎలాగున్నారు? అదిగో అమ్మ. ఇంకా అక్కడ ముక్కు ఉంది, కానీ ఊపిరి పీల్చడానికి అవకాశం లేదు తల్లి అక్కడ. చూసావు కదా? ఆ పాట తర్వాత వేస్తాను, నువ్వు చూడు. అది కన్నం పెట్టాలి. అది వైద్యుడు ఏం చేస్తాడో తెలుసా? డాక్టరు దానికి కన్నం పెడతాడు. అమ్మ పొట్టలోంచి బయటికి తీసిన తర్వాత, దానికి కన్నం పెట్టిన తర్వాత, అప్పుడు ఆ కన్నంలోంచి నీరంతా వచ్చేస్తుంది. మొత్తం నీరంతా నిండిపోయి ఉంటుంది. ఆ నీరు నిండిపోయిన తర్వాత మనం బయటకు వస్తాం. అప్పుడు అలా బయటకు వచ్చిన తర్వాత చూసావు ఎక్కడమ్మా? చూసావు అదంతా సంచిలా కనబడుతుంది, చూసావా? అదిగో సంచి. దాన్ని ఏం చేయాలంటే గుచ్చాలి. డాక్టర్ దాన్ని చింపుతాడు. దాన్ని ఆ ఉమ్మ నీరుతో ఉన్న ఆ సంచిని ఎప్పుడైతే పొడుస్తాడో, అదిగో చూడమ్మా, చూడు, ఒక కన్నం పెడుతున్నాడు చూడు, అదిగో. అప్పుడు ఎంత గట్టిగా ఉందో చూసావా? అప్పుడు చిరగటం లేదు, చూస్తున్నావా? అదిగో ఎప్పుడైతే చినిగిపోయిందో అప్పుడు బయటకు వచ్చేసాం మనం. ఎప్పుడైతే మనం బయటకు వచ్చేసామో అప్పుడు వెంటనే డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఒక చిన్న
బోర్లాడుది ఉంటుంది, అది 2 ముక్కుల్లోనూ పెట్టి పిండుతాడు. అందరికీ, నీకు నాకు అందరికీ పిండుతాడు. అంటే ఆ ముక్కులోని నీరు ఏమైనా ఉంటే బ్లాక్ తీసేసి అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం ప్రారంభిస్తాం. ఇక్కడ కానీ మనం బయటకు వచ్చిన తర్వాత ఊపిరి అయిపోయింది అనుకో చచ్చిపోతాం మనం. మరి అమ్మ కడుపులో ఊపిరి లేకుండా ఎలా బతుకాం? ఇది నీకు వచ్చిందా? మరి పెద్దోళ్ళు నీకు ఎవరైనా వేశారో? నీకు వస్తే మాత్రం చాలా తెలివైన దానివి. ఓకే తల్లి. ఇంతకీ పొట్టలో ఉన్నప్పుడు అలా నీకు ఊపిరి అందకపోయినా, గాలి లేకపోయినా ఎవరు కాపాడారో బైబిల్ చెప్తుంది చూడు. ఏమ్మా, బైబిల్లో చూడు తల్లి. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం చూడు. ఏమ్మా, అమ్మని చదవమను. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని, అంటే మనం అమ్మ పొట్టలో, నువ్వు అన్నావు కదా మనం పొట్టలో ఉన్నాం కదా డాడీ అని, పొట్టలో ఉన్నప్పుడు మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యుంటివి. ప్రాపకుడు అంటే తల్లి కడుపులో మనం బ్రతికుండడానికి కారణం అదే. ఊపిరి అందకపోయినా నోరు ఉంది కానీ మనం ఏం తిన్నాం. అందుకే మన బొడ్డు ఉంది చూసావా, మన బొడ్డు కత్తిరిస్తుంది, దానికి చిన్న పేగు ఉంటుంది, బొడ్డు పేగు. అది అమ్మకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అమ్మ ఏది తింటే మనకు అది వస్తుంది. నోరు ఉంటుంది కానీ పని చేయదు, ముక్కు ఉంటుంది కానీ గాలి పీల్చుకోదు తల్లి. అలాంటప్పుడు ఇంకా మనం బ్రతుకున్నామంటే దానికి కారణం ఉందిగో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? గర్భవాసినైనది మొదలుకొని, అంటే గర్భంలో 9 మాసాలు ఉంటామమ్మ మనం. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు కూడా నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. యెషయా గ్రంథం చూడు 44వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఇంకో మాట కూడా ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, నీకు అక్కడ అన్నం పెట్టకపోయినా, గాలి లేకపోయినా నీకు సహాయము చేయువాడైనా యెహోవా. అంటే మనందరి దేవుడున్నాడే, పరలోకమందున తండ్రి యెహోవా ఆయన పేరు, మనందరికీ నాన్న. ఆయన ఏం చేస్తున్నాడట? నీకు సహాయము చేయవాడు. పొట్టలో నీకు సాయం చేస్తున్నాడు ఆయన. నీకే కాదు, భూమి మీద ఈరోజు పుట్టిన కోట్ల మంది మనుషులందరికీ కూడా ఆయనే సహాయం చేశాడు. ఆ సహాయం చేయబట్టే గాలి లేకపోయినా బతికాం, నీరు లేకపోయినా బతికాం, ఆహారం లేకపోయినా 9 మాసాలు మనం బతికాం. అంటే మన బొడ్డులో నుంచి ఆహారాన్ని తీసుకొని మనం బ్రతికాము. అలా బ్రతకడానికి అమ్మాయి ఏం చేయలేదు, లోనున్న పసిపాప ఏం చేయలేదు. మరి ఎవరేం చేశారు? ఇదిగో దేవుడే మనకి సహాయం చేశాడు. ఓకే తల్లి. కనుక ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ తల్లి. తర్వాత ప్రశ్న ఏనా? తర్వాత ప్రశ్న వేయండి. ఓకే. కిరణ్, వయస్సు 23, ఏమంటే ముంబై. వందనాలు డాడీ. నా ప్రశ్న ఏంటంటే, మనకు భూమి మీద బాంధవ్యాలు కలిగి, ప్రేమ కలిగి భూమి మీద జీవిస్తున్నాం. మనందరం చనిపోయిన తర్వాత దేవుని కోసం బ్రతికేవారు పరదేశుకు, బ్రతకని వారు నరకానికి వెళ్ళిపోతారు కదా. అవును, మనకు వారు గుర్తుకు వస్తారు కదా, మనకు బాధ ఉంటుంది కదా. మరి కేవలం సుఖమే ఉంటుంది అంటే తండ్రి కూడా పరలోకంలో బాధపడుతున్నాడు కదా. మనకు పరదేశులో ఆ తరువాత పరలోకంలో కూడా బాధ ఉంటుందా? దయచేసి వివరించండి. కిరణ్, వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న, చాలా దూరం ఆలోచించావు. మరి నీలాంటి మంచి ప్రశ్నలకు మంచి జవాబే 2021 జనవరిలో మరి జైశాలి పిడి సుందరరావు గారు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నారు. అసలు ఏంటి పరదేశంలోని వాతావరణం, అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటి, నరకంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి. ఎప్పుడు మీరు లోకాసువార్త సందర్భాలు కాదు సుమా, కొన్ని క్రొత్త సంగతులు ఎవ్వరూ ఆలోచించని కోణంలో మీ తండ్రి గారు ఆలోచించి మీకు చెప్పబోతున్నారు. ఆశ్చర్యపోండి. అయితే క్లుప్తంగా నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఏనానా, నువ్వు అడిగావు కాబట్టి. కనుక సెమినార్కి వస్తే మాత్రం మంచి విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీ తండ్రి నోటి నుంచి. ఇక్కడ ఏమడిగాడంటే, వెరీ గుడ్ ప్రశ్న నాన్న, బాగా ఆలోచించాడుగో. అంటే కుమారుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం అందరం చనిపోయిన తర్వాత దేవుని కోసం బ్రతికేవాళ్ళు పరదేశికి, బ్రతకని వారు నరకానికి వెళ్ళిపోతారు. మరి అక్కడ ఏముంటాయట? వాళ్ళు మనకు గుర్తొస్తారు. ఇది కూడా నిజమే. మనకు బాధ ఉంటుంది. అంటే విడిచిపెట్టిన వాళ్ళ కోసం మనకు బాధ ఉంటుంది కదా. మరి పరదేశంలోకి వెళ్ళిన తర్వాత నెమ్మది కదా, ఇంకా బాధలు ఏంటి? అక్కడ సంతోషం ఉండాలి కదా. అంటే పరలోకంలో కూడా బాధలు ఉంటాయా? వెరీ గుడ్ నాన్న, మంచి ప్రశ్న. బాగా విను. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయనకి బాధ ఉందా? బాధ ఉందా? ఉంది. ఎందుకు ఉంది బాధ చెప్పు ఆయనకి.
అసలు పరలోకంలో అంటే పరలోకము అంటే అది ఆనందమయమైన లోకము, సంతోషకరమైన లోకము అని మనందరం అనుకుంటాం. అక్కడ ఏడ్పు ఉండదట, కన్నీళ్ళు ఉండవట, బాధలు ఉండవట. ఇదే కదా మనందరి ఆశ. అందుకే కదా పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇవేవి ఉండవు, సంతోషమే ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రికి సంతోషం ఉందా? ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మును గూర్చి చింతించుచున్నాను అన్నాడా లేదా? చూడండి ఒకసారి పేతురు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమా 8వ వచనమా చూడండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే దేవునికి చింత ఉంది అక్కడ? ఉంది. పరలోకంలోనే ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని ఆయన పిలుస్తున్నాం. మరి పరలోకంలో దేవుడికి చింత ఏంటి? దేనికోసం చింతించాలి? ఆయన వాళ్ళు ఆయన దగ్గర లేనప్పుడు చింత, అవునా? ఆయన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేస్తే చింత లేదు. ఏమండి? మన వాళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడే కదా మనకు బాధ. మన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నారనుకో పర్లేదు, మనకి ఏ చింత లేదు, మనకి ఏ బాధ లేదు, మనకి ఏ ఇబ్బంది రాదు. అంటే ఇబ్బంది రావడానికి గల కారణం, ఇబ్బంది కలగడానికి గల కారణం మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు కనుక పరలోకమందున్న తండ్రి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఆయన మనసు ఎందుకు నొచ్చుకుంటుంది? అవునా? ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది? భూమి మీద ఉన్న మనుషులందరి చెడుతనం ఎక్కువైపోయినప్పుడు ఆయన మనస్సులో నొచ్చుకున్నాడంట. నరులను చేసినందుకు సంతాపపడ్డాడు, బాధపడ్డాడు, హృదయములో నొచ్చుకును అన్నాడు కదా 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఆదికాండంలో. ఏనా? కనుక అంటే అక్కడికి వెళ్ళిన తరువాత కూడా బాధలు ఉంటాయా అంటే, నీ వాళ్ళు నీకు దూరం అయితే నీకు బాధ ఉంటుంది, నీ వాళ్ళు నీ దగ్గర ఉంటే బాధ లేదు. కనుక పరలోకం అనగానే అక్కడ సంతోషాలే ఉంటాయి, బాధలు లేవు అని కాదు, దుఃఖం ఉంటుంది. ఎప్పుడు? నీది కానిది ఏదైనా, నీదైనది నీకు దూరం అయినప్పుడు, నీదేదైనా నీకు దక్కలేనప్పుడు, నీకు కావాలనుకున్నది ఏదైనా దూరం అయినప్పుడు, అంతే కదా బాధ. అక్కడ నీకు దూరం అవడానికి ఏమున్నాయని? అక్కడ నీకు కావలసినవన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి. నీకేమి దూరం అవుతుందని అక్కడ నువ్వు బాధపడతావు? కనుక అక్కడ నువ్వు బాధపడవలసిన అవసరత వచ్చింది అంటే, అక్కడ నువ్వు బాధపడవలసిన అవసరత వస్తుంది అంటే అది కేవలం నిన్ను విడిచిన నీ వాళ్ళ కోసమే తప్ప ఇంకా వేరే ఎవ్వరి కోసం, వేరే దేనికోసం చింత అనేది ఉండదు నాన్న. తండ్రికి దేనికోసం చింత ఉంది? అయ్యో మన వాళ్ళు కదా, అయ్యో నా పిల్లలు కదా, అయ్యో నా వాళ్ళు నాకు దూరం అయ్యారు కదా. ఆ బాధ ఎప్పుడు ఉంటుందర్రా? మరి ఇప్పుడు నరకానికి పోయిన వాళ్ళు, ధనవంతుడు నరకానికి పోయాడు, వాడు భూమి మీద బాగా సుఖం అనుభవించాడు, మంటలలో కాలిపోతున్న ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు చెప్పండి? వాడు మంటల్లో కాలిపోతూ నాకింకా 5 సోదరులు ఉన్నారు అంటున్నాడు చూడు. అంటే వాడు భూమి మీద ఉన్న తన వాళ్ళను గురించి ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే కలిసి వచ్చాడు కదా, వాళ్ళతో కలిసి జీవించాడు కదా. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో ప్రేమను పంచుకున్నాడు, మమతానురాగాలు పంచుకున్నాడు, ఆప్యాయతలు పంచుకున్నాడు. కనుక అవి ఎప్పుడు జ్ఞాపకాల్లో ఉంటాయి. అంటే జ్ఞాపకం అంటే బ్రెయిన్కా ఆత్మగా అనుకుంటున్నారా? మీరు భూమి మీద అనుభవించే ప్రతిదీ ఆ సెన్సెస్ అన్నీ కూడా ఆత్మవే, శరీరానికి ఉండవర్రా. బాడీని ఎప్పుడైతే ఆత్మ విడిచిపెట్టిందో బ్రెయిన్ ఉన్నా దానికి బాధ ఉండదు, అవయవాలు ఉన్నా వాడికి దుఃఖం ఉండదు. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ, ఈ అనుభూతులన్నీ, నాలుక ఉంది కానీ రుచి ఉండదు, చేతులు ఉన్నాయి కానీ దేనిని పని చేయలేవు. ఇలా ప్రతి అవయవం నిర్జీవం అయిపోతుంది. అంటే ప్రతి అవయవానికి దాని యొక్క జీవాన్ని నింపేది ఆత్మ. అంటే అన్ని సెన్సెస్ కానివ్వండి, అన్ని అనుభూతులు కానివ్వండి, ఇవి కేవలం ఆత్మకు మాత్రమే ఉంటాయి. కనుక పోయేది ఆత్మ. మరి ఆత్మ ఆలోచించదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తుందండి, ఖచ్చితంగా ఆలోచిస్తుంది. దేవుడే తన పిల్లల గురించి ఆలోచించి బాధపడుతున్నప్పుడు ఆత్మ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తన వాళ్ళను గురించి ఆలోచిస్తుంది. అంటే మన సోదరులమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరము క్రీస్తునందు సోదరులమే, ఆయన పిల్లలమే. కానీ ఏ పిల్లల్లో అయినా కొంతమంది పిల్లలు రాకపోతే ఆ పిల్లల కోసం మనం బాధపడతామా? మన తమ్ముళ్ళ కోసం,
మనకన్నా ముందు పుట్టిన వాళ్ళైతే అన్నలుగా భావిస్తాం, మన తర్వాత పుట్టిన వాళ్ళైతే తమ్ముళ్ళుగా భావిస్తాం. మన తమ్ముళ్ళలో ఎవరైనా ఒకవేళ పరదేశకు రాకపోతే, పరలోకానికి చేరుకోకపోతే వాళ్ళ గురించి బాధ మనకు ఉంటుంది. కానీ ఆ బాధ శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఎన్నో సుఖాలలో బాధలు మర్చిపోతాం మనం. భూమి మీద బాధలు మరుపొందా లేదా మీరు చెప్పండి? భూమి మీద ఉన్న బాధలకి మరుపొందా? మీరు బాగా ప్రేమించిన మీ అమ్మ చచ్చిపోయింది అనుకోండి, ఏమండి, బాగా మీరు ప్రేమించారు, అమ్మో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలామందికి అమ్మలంటే ఇష్టం కదండి. మరి అలాంటి ప్రియమైన అమ్మ చచ్చిపోయింది అనుకోండి, బాధ, వేదన, దుఃఖం, చాలా దుఃఖాన్ని దిగిమింగుతారు. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? కొద్ది రోజులు, అవునా? లేదా ఒక వారం, 10 రోజుల, నెల రోజుల, లేదండి దినాలు 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 గడిచే కొద్దీ మీరు మరిచిపోతుంటారు వాళ్ళని. చనిపోయి మీకు దూరం అయిపోయిన వాళ్ళు మర్చిపోతారు. మీరు భూమి మీద ఉన్న మీరే, బాగా వినండి ఏనా, భూమి మీద ఉన్న మీరే మీతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు దూరం అయిపోయినప్పుడు వాళ్ళని గురించిన జ్ఞాపకాలు మర్చిపోవట్లేదా? మీరు అన్నం మానేశారా? అలాగని మీ అమ్మ చచ్చిపోయిందని మీరు అన్నం మానేశారా? మీరు అమ్మ చచ్చిపోయిందని ఏ సుఖాన్ని మానేసుకున్నారు చెప్పండి? మీకు ఇష్టమైన వాళ్ళు పోగొట్టుకున్నారని ఏం మానుకున్నారు చెప్పండి? ఏమంటే నా భర్తను పోగొట్టుకున్న భార్య ఏడుస్తుంది అంతే. ఆ తర్వాత అన్నం మానేస్తుందా? ఏమండి మంచి బట్టలు కట్టుకోవడం మానేస్తుందా? మంచి భోజనం చేయడం మానేస్తుందా? అవసరమైతే కొంతమంది మళ్ళా శరీరం కోసం వివాహం కూడా చేసుకున్నారండి. మొదటి భర్త చచ్చిపోయాడు, రెండో వివాహం నాకు కావాలండి, నాకు శరీరంలో కోరిక ఉంది, నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి అంటే మరి ముందున్న వాళ్ళ సంగతి ఏం చేశారనమాట? వాళ్ళు ప్రేమించారు కానీ వాళ్ళు మరిచిపోయారు కదా. అంటే బాధ ఎప్పుడు ఎల్లకాలం ఉండదరా, మర్చిపోతాం మనం. టైం గ్యాప్ అంటారు దాన్ని. కాలం గడిచే కొద్దీ ఆ జ్ఞాపకాలు ఆ బాధను మనకి దూరం చేసి మరలా యథాస్థితికి మనం వచ్చేస్తాము. మరలా యథాస్థితికి మనం వెళ్ళిపోతాం. మరలా మునుపటిలాంటి సంతోషం, మునుపటిలాంటి నవ్వులు, మునుపటిలాంటి ఆనందాలు, మునుపటిలాంటి కేరింతలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఏమండి మరి ముందు మీరు ప్రేమించిన వాళ్ళు, చాలా ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు కదా. అవును, ఆ రోజండి. ఇప్పటికి సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా వాళ్ళ గురించి బాధపడతాం మనం? నో, దేవుడు కూడా అదేనర్రా. మనం కూడా పరదేశకు వెళ్ళిపోయినా, పరలోకానికి వెళ్ళిపోయినా మన వాళ్ళు ఒకవేళ మనతో రాకపోతే బాధపడతాం. ఎంతకాలం? కొంతకాలమే. ఆ తర్వాత సంతోషాలు, మన ముందున్న సంతోషాల ముందు ఇవన్నీ బాధలు. ఏమండి 100% సంతోషం ముందు అసలు 1% కూడా లేని బాధను జ్ఞాపకం చేసుకుంటాం మనం? మర్చిపోతాం మనం. ఇష్టమైన వాళ్ళు మర్చిపోతాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటేనే కొంతమందిని అయితే వాళ్ళు చనిపోయిన రోజు వర్ధంతి అంటారు దాన్ని. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. ఆ చనిపోయిన రోజు జ్ఞాపకం వస్తే, అయ్యో మా ఆయన చచ్చిపోయాడు ఈ సంవత్సరం, ఈరోజు నా తల్లి చచ్చిపోయింది ఈరోజు. ఆ రోజు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అయితే చచ్చిపోయిన మొదట్లో ఏడ్చినట్టుగా 2వ సంవత్సరం వాడో, 3వ సంవత్సరం వాడో, 5వ సంవత్సరం వాడో, ఎందుకంటే మర్చిపోతున్నాం మనం. కనుక పరలోకానికి వెళ్ళిన తరువాత కూడా మనకి దుఃఖం ఎందుకు ఉండదండి? పరలోకంలో ఉన్న తండ్రికే దుఃఖం ఉన్నప్పుడు నీ ఆత్మకు దుఃఖం ఉండదా? కనుక ఎవరినో పోగొట్టుకున్నారు అన్న దుఃఖమే తప్ప ఇక ఏ దుఃఖం మీకు ఉండదర్రా. ఎందుకంటే మీరు కావాలనుకున్నది ఏదైనా పొందలేనప్పుడు కదా మీకు బాధ. మీరు కోరుకున్నది ఏదైనా మీకు దొరకలేనప్పుడు కదా మీకు వేదన. పరలోకం అలాంటి లోకం కాదు కదా. మీరు ఏది కోరుకున్నా అన్నీ దొరుకుతాయి. అందుకే మీకు కన్నీరు రాదన్నాడు. కన్నీరు ఎప్పుడు వస్తుంది? మీరు ఎవరైనా మీ దగ్గర నుంచి లాక్కున్నప్పుడు, మీకు కావాల్సింది ఎవరికైనా దక్కలేనప్పుడు. అక్కడ అన్నీ దక్కుతున్నాయి, అక్కడ అన్నీ కావాలా, అక్కడ అన్నీ మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి. కనుక దేనికి మీకు అక్కడ దుఃఖం కలుగుతుంది అనుకుంటున్నారు? కనుక అవన్నీ మరిచిపోతాము, మరువబడును. మనం ఎలాగైతే మృతులను మరిచిపోతున్నామో, వెళ్ళిన కొత్తలో ప్రారంభంలో ధనవంతుడు అప్పుడు వెళ్ళాడు. అలాగా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతను పాతాళంలో బాధపడి తండ్రివైన అబ్రహాం అలాగనొద్దు, నాకు కూడా 5 తమ్ముళ్ళు ఉన్నారు బాబోయ్ అని అంటున్నాడు వాడు. అంటే అప్పుడే వెళ్ళాడు కదా, పచ్చిగా ఉంది. ఆ జ్ఞాపకాలు ఇంకా వాడితో ఉన్నాయి. ఇప్పుడుగా ఆడి ఖాళీ సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడేం బాధ? ఆడి బాధ కావాలా, తమ్ముళ్ళ బాధ కావాలా వాడికి? ఏనానా? అది పాతాళ లోకంలో ఉన్నవాళ్ళు. ఇక పరదేశంలో ఉన్నవాళ్ళు ఏమంటే వాళ్ళ కోసం జ్ఞాపకం చేయకండి. ఏమంటే వచ్చేసిన కొత్తలు అయితే అందరూ, ఇప్పుడు మా తల్లి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయారు కదా, నా అమ్మగారు వెళ్ళిపోయారు, ఎస్తేర్ రాణి గారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన కొత్తలో, అయ్యో నేను భారీగా ఆయనకి సహకారిగా ఉన్నానండి, నేను కన్న బిడ్డలు ఉన్నారండి, వీళ్ళు గురించి అక్కడ చర్చిస్తుంది ఆవిడ, మాట్లాడుకుంటుంది.
ఇప్పుడు ఆల్రెడీ చాలా వారాలు నెలలు కూడా అయిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకా మాట్లాడుతుందా? ఏదో గుర్తొస్తే, ఎందుకంటే అక్కడ ఆనందాలు వేరు, అక్కడున్న మనుష్యులు వేరు, అక్కడున్న లోకం వేరరా. ఇంకా మనకు అనుభూతులు తెలియదు సుమా. కానీ భూమి మీద ఉన్న అనుభూతులు ఆనందాలే గొప్ప అనుకుంటుంటే, భూమి మీద మీరు అనుభవించే కాటికన్నా కొన్ని కోటాను కోట్ల రెట్లు గొప్పది ఆనందం. ఆ ఆనందాన్ని పోల్చుకుంటే, ఆనందంతో భూమి మీద ఉన్న సుఖాన్ని పోల్చుకుంటే, అసలు మనం భూమి మీద ఉన్న వాళ్ళు ఇక జ్ఞాపకమునకు రారు. జ్ఞాపకం చేసుకోరు మనల్ని. మనం అనుకుంటాం ఇంకా మా అమ్మ నా గురించి ఆలోచిస్తుందని. ఆవిడేం ఆలోచిస్తుంది? ఆవిడ అక్కడ బిజీగా ఉంది. అక్కడ ఆనందంలో, పితరులతో మాట్లాడడంలో ఇంకెలాంటి ఆనందాలు ఉన్నాయో మనకు తెలియదు, మనం వెళ్తేనే కానీ. కనుక ఆ సంతోషంలో ఆవిడ మునిగిపోతే, నువ్వేమో ఇక్కడ నా కోసం బాధపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళకి ఏ దిగులు లేదర్రా. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకున్న బాధ అంతా ఒకటే. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఏంటది? నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఆ పరలోకానికి వెళ్ళిపోదామని మేము చూస్తుంటే, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకెళ్లకుండా ఎక్కడున్నా? అదే వాళ్ళ బాధ. చూస్తావా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఏనన్నా 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నారు అక్కడ? వారు నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాకయ్యా తీర్పు తీర్చకుండా మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులకు నువ్వు ప్రతిదండన చేయకుండా మాటి మాటికి నువ్వు వాళ్ళ కోసం ఇంక ఎదురు చూస్తున్నావు. అది వాళ్ళ బాధ. అంటే దేనికనమాట? త్వరగా యేసుని పంపించేయి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ చంపేయి. అంటే పగ తీర్చుకోవాలనుకున్నారు భూమి మీద ఉన్న వాళ్ళ మీద. వాళ్ళు ఏమనుకున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత కోపం, ప్రతీకారం. ఎవరెవరు వాళ్ళని వ్యతిరేకించారు వాళ్ళందరినీ లేపేయమంటున్నారు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళందరూ రక్తాన్ని కళ్ళజోడమని దేవుని వేడుకుంటున్నారు. ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన అంటున్నారు. చూడండి, దండించమంటున్నారు. ఇంకా వాళ్ళకేం బాధారా? అక్కడికి వెళ్ళిన తర్వాత మన గురించి బాధపడతారు మనల్ని వేసేయమంటుంటే. కనుక వాళ్ళకేం బాధ? హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. గుర్తొచ్చినప్పుడల్లా ఆ దరిద్రులు ఎందుకు ప్రభు ఇంకో ఉంచుతున్నాం, వాళ్ళు మారరు, చంపేయి అని అంటున్నారు అక్కడ. కనుక నాన్న, ఆత్మలుగా అక్కడికి వెళ్ళిన తరువాత పరలోకంలో కూడా బాధపడుతున్నాడు కదా. మనకు పరదేశంలో తర్వాత పరలోకంలో కూడా బాధ ఉంటుందా? ఎంత దూరం ఆలోచించావు? వెరీ గుడ్, నీ ఆలోచన మంచిదే, చాలా దూరం ఆలోచించావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాధలు ఉంటాయి, కానీ అసలు బాధలు జ్ఞాపకానికి రావు. అక్కడ నీకేమీ లోటు లేదు కదా. లోటు అయితేనే బాధ, ఆనందం ఉంటే నీకేం బాధ? కనుక ప్రారంభంలో కొన్ని జ్ఞాపకాలు మనతో పాటు ఉంటాయి కాబట్టి భూమి మీద ఎలాగైతే పచ్చిగా ఉన్న దినాల్లో బాధపడతాం, ఆ తర్వాత మెల్లిగా మర్చిపోతాము. పరదేశకు వెళ్ళిన తర్వాత కూడా అన్ని బాధలు మనం మర్చిపోతాం, హ్యాపీగా ఉంటాం. మనం మంచి లోకం, దేవుడితో సహవాసం కలిగి ఉన్న ఒక మహోన్నతమైన నెమ్మది పొందు చోటు అన్నాడు. అందుకే దాన్ని. అక్కడ మీకు దుఃఖం లేదు, కన్నీళ్లు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, అప్పులు లేవు, రోగాలు లేవు. ఏముందని మీకు బాధ చెప్పండి? ఒక వండర్ఫుల్ లోకం అర్రాది. విందురుగాని. అందుకే 2021 దేవుని సంకల్పం, దేవుని చిత్తమైతే ఏమండి ఆయన జరిగించాలి అనుకుంటే 2021 జాతీయ సదస్సు 38వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు రండి. వండర్ఫుల్ టాపిక్స్ మీరు వినబోతున్నారు, త్వరలో ప్రకటనిస్తాం. ఓకే నాన్న? వెరీ గుడ్ నాన్న. కిరణ్, మంచి ప్రశ్న వేసావు, గాడ్ బ్లెస్ యూ. ఏనాన్న? నెక్స్ట్ ప్రశ్న, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఏనాన్న? తర్వాత ప్రశ్న వేయండి తెర మీద. ఏమిటి? హనుమేషు ఏనానా, విలేజ్ హాల్వి, కర్నూలు జిల్లా. వందనాలు సార్. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ కానీ కోఆర్డినేటర్ ఉండాల్సినదేనా? మొబైల్, ల్యాప్టాప్ సిస్టంలో సండే వర్షిప్ లైవ్ చూసుకుంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చా? వయసు 22. తప్పనిసరిగా తీసుకోవచ్చు నాన్న, నువ్వు తీసుకో. మీకు మరలా చెప్పాను కదా, రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి గతంలో ఎవరో ప్రశ్న వేశారు. రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి అర్హతలు ఏమైనా ఉన్నాయని. ఎవరికి అర్హతలు లేవు. తీసుకున్నవాడు తను తాను పరీక్షించుకొని ఉపేక్షించుకొని తీసుకోవాలన్నాడు. కనుక తీసుకునే మీరు ముఖ్యం. అది ఎక్కడైతే ఏంటి, గుడిలో అయితే ఏంటి, 4 గోళ్ల మధ్య అయితే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, బస్సులో అయితే ఏంటి, ఎక్కడైనా రా. అంటే మీరు వాక్యంలో ఆదివారం లైవ్లో ల్యాప్టాప్లో, ఎందుకంటే ఈ కరోనా వల్ల మొత్తం టోటల్గా సంఘాలని స్తంభించిపోయి కదా. నీ మధ్యన ఏదో అనుమతులు అయితే కొన్ని ఇచ్చారు సంఘాలకి, కానీ ఇంకా బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా కూడుకోవడానికి మనం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే మీలో ఎవరైనా కరోనా అంటుకుంటే మళ్ళీ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారేమో. ఏనా? చిన్నపిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. కనుక వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు
మీ వల్ల వాళ్ళు సమస్యను ఎదుర్కోకూడదు కాబట్టి మిమ్మల్ని దూరంగా ఉంచమంటున్నాం అంతే. ఏనానా? కనుక మీరు ఎక్కడుండైనా మీరు తీసుకోండి, రొట్టె ద్రాక్షారసం తీసుకోండి. అంటే ఆయన పట్ల చూపించవలసిన భక్తి ముఖ్యం, మీరు ఆయన పట్ల చూపవలసిన నమ్మకం ముఖ్యం. అది ఎక్కడైతే ఏంటి, ఏదో గుడిలోనే తీసుకోవాలి, కోఆర్డినేటర్ గారు ఇస్తేనే తీసుకోవాలి, వాక్యోపదేశకుడు ఇస్తేనే తీసుకోవాలి, చర్చి ఫాదర్ గారు ఇస్తేనే, ఈ నియమాలు ఎక్కడ బైబిల్లో లేవు నాన్న. తీసుకునేవాళ్ళు మిమ్మల్ని మీరు ఉపేక్షించి ఆలోచించి ఆ రొట్టె ద్రాక్షారసానికి తగిన పనులు మీరు చేస్తున్నారా లేదా. మరి లాక్డౌన్ కదండి, మరి మరణాన్ని ప్రచురించమని చెప్పాడు కదండి, మేము ప్రచురించట్లేదంటే మరి ఇప్పుడు లైవ్లో మేము ఏం చేస్తున్నాం? ఈరోజు లైవ్లో మేమంతా కూడా క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురిస్తున్నాం. మరి మాకు ఎంతోమంది సహాయం పంపుతున్నారు, ఎంతోమంది ఈ పనులలో పాలివారై ఉన్నారు. కనుక వాళ్ళు వాక్యం చెబుతున్న వాళ్ళకి సహకరించడం వలన మీరు కూడా ప్రకటించిన వాళ్ళే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళి చెప్పనివ్వరు. ఏమండి, ఇప్పుడు సభలు లేవు, సువార్త దండయాత్రలు లేవు. ఎందుకంటే ఎక్కడికైనా మైకు పట్టి వెళ్తే ఇబ్బంది, బయట పరిస్థితులు బాగులేవు. మరి మీరు ఆ మరణాన్ని ఎలా ప్రచురిస్తారు? ఉన్నది కదా మనకి ఈరోజు ప్లాట్ఫామ్, సోషల్ నెట్వర్క్ ఉంది, సోషల్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ప్రకటిస్తున్నాం. ప్రకటించి చేతనైతే మీరు ప్రకటించండి. ఏమండి, ఈరోజు ఎంతోమంది కోఆర్డినేటర్లు మొదలుకొని, ఎంతోమంది ప్రిన్సిపల్స్ మొదలుకొని మంచి మంచి సందేశాలు, మంచి మంచి వాక్య సంగతులను వాళ్ళు ప్రకటిస్తున్నారు. వెరీ గుడ్. వాళ్ళందరికీ మీరు సహాయం చేయండి, సహకరించండి. అప్పుడు వాళ్ళ ప్రకటనలో మీరు సహాయపడితే మీరు కూడా ప్రకటించిన వారితో పాలివారుగా ఉన్నారు. అంటే మీరు కూడా మరణాన్ని ప్రకటించినట్లే. కాబట్టి అలా మరణాన్ని ప్రకటించి సేవలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షారసం ధైర్యంగా తీసుకోవచ్చు. ఏ పని చెయ్యకుండా, ఏ సువార్త పనికి సహకరించకుండా, దేవుని కోసం ఏమాత్రం మన కష్టార్జితాన్ని ఉపయోగించకుండా, చివరకు మన ఒళ్ళు కూడా వంచకుండా మీరు రొట్టె తీసుకున్న, ద్రాక్షారసం తీసుకున్న అపరాధులు. ఎందుకంటే మీరు అయోగ్యులు కనుక. అయోగ్యులు దేనికి? పని చేయలేదు కనుక. కనుక యోగ్యత కావాలి అంటే పని చేసి యోగ్యత సంపాదించండి. ఎక్కడున్నా ముందు ఆయన పైన భక్తి కావాలి, ఆయన పైన మీ ఏమంటారు దాన్ని, గౌరవం, పని చేయాలన్న ఉత్సాహం. ఏంటి, ఈ మధ్యన ఒక మంచి వీడియో తండ్రిగా నాకు పంపించారు, మీరు ఉంటే ఒకసారి చూడండి నాన్న. వాట్సాప్లో పాపం ఒక విజయవాడ సంఘ సభ్యుడు, ఆయన ఎవరో కనుక్కోమని కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. హాస్పిటల్లో ఉన్నారు నాన్న. యూనివర్సల్ యాంథమ్ పాడుతుంటే, హాస్పిటల్ బెడ్ అక్కడ, యూనివర్సల్ యాంథమ్ పాడుతుంటే ఆయన వెంటనే అంటే సండే పూట కదా మన లైవ్లో ఎందుకంటే మొబైల్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, సిస్టమ్ ద్వారా సండే వర్షిప్ అనేది చేస్తున్నాం కదా. అలా చేస్తున్నప్పుడు యూనివర్సల్ యాంథమ్, జైశాలి గారి మెసేజ్ అనంతరం, సండే మెసేజ్ అనంతరం యూనివర్సల్ యాంథమ్ ఇస్తాం. ఆ యూనివర్సల్ యాంథమ్ వచ్చేటప్పుడు పాపం నిజంగా చేతికి ఏమన్నా తెలుసా, ఆయనకి సెలైన్ ఎక్కించిన ఉన్నాయర్రా, సెలైన్ ఎక్కించిన పాపం. అలాగే ఆయన వృద్ధుడు, ఆయన నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఆయనకి, ఎంత మంచివాడు ఆయన. అంటే పాట మీద ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక జాతీయ గీతం వినబడింది అనుకోండి, జనగణమన, ఎక్కడున్న వాళ్ళని నిలబడిపోవాలి, స్టాండప్. అంటే మన దేశ భక్తిని ప్రదర్శించుకునే సమయం అది. ఎక్కడైనా మీకు జనగణమన వినబడింది అనుకోండి, వెంటనే మీరు నిలబడిపోవాలి, కూర్చున్న వాళ్ళు నిలబడిపోవాలి. అది మన దేశానికి, మన జాతికి అది మనం ఇచ్చే గౌరవం. మరి యూనివర్సల్ యాంథమ్ మంది అంటే దేవుడే నిజమైన నా తండ్రి, మనమంతా ఆయన పిల్లలం, మన కులం లేదు, మతం లేదు, ఆయన పని కోసం మనమంతా వచ్చాము. కనుక ఇది యూనివర్సల్ యాంథమ్ పాడడం కోసం మనం ఎప్పుడైతే మనం ఏకీభవిస్తున్నామో, నిలబడుతున్నామో, అంటే గౌరవిస్తున్నామో అని అర్థం. వెరీ గుడ్. ఓకే నాన్న, ప్లే చేయండి ఒకసారి, చూడండి నాన్న, చూడండి, సౌండ్ పెట్టండి నాన్న, సౌండ్ పెట్టండి. సండే అండి, లైవ్ వర్షిప్లో అదిగోండి యూనివర్సల్ యాంథమ్ లైవ్లో మొబైల్ పెట్టుకొని పాడుతున్నారు చూసారా పెద్ద ఆయన. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. విజయవాడ పిల్లలు నాకు నువ్వు తెలుసు నాన్న. నిజంగా చూడండి, అంటే భక్తి ఏకీభవించడం అంటారు దాన్ని. అంటే నిలబడిపోవాలా, ఎవరు చూస్తున్నారండి ఇప్పుడు నన్ను,
నన్ను ఎవరు చూస్తున్నారండి, అందులో పేషెంట్ కదండి, పేషెంట్ నేను నిలబడాల్సిన అవసరం లేదండి, నేను పడుకొనే పాడుతానండి అంటున్నాడు ఆయన. పెద్ద ఆయన అంటే ఆదర్శం మనకి. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తి దేవుని మాటలకు ఎంత గౌరవం, ఎంత విధేయత చూపిస్తున్నాడు. మనం నేర్చుకోవాలండి ఆయన దగ్గర, నేర్చుకోవాలి మనమంతా. మరి దేవుని మాటకు నిజంగా మీరు ప్రాధాన్యతనిస్తున్నారా? గౌరవాన్ని మీరు పాటిస్తున్నారా? వాక్యం అనేసరికి విధేయత మీరు కనుపరుస్తున్నారా వాక్యానికి? కనుక నాన్న, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం అంటే మీ ఇంట్లో ఉండి తీసుకో. ప్రభు యొక్క శరీరంలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి, ప్రభు యొక్క రక్తంలో నువ్వు పాలివాడువు కావాలి. ఈరోజు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మీరు వినటమే కాదు, చూడటమే కాదు, ఇంట్లో ఉండి రొట్టె ద్రాక్షాలను తీసుకోవడమే కాదు, అసలైంది ఏంటో తెలుసా? సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. అప్పుడే మీరు సంఘ సభ్యులు. మొదట్లో చెప్పాను కదా, మొదటి ప్రశ్నకి సభ్యత్వము. సంఘ సభ్యత్వం అంటే ఏంటో తెలుసా? తండ్రి పనిలో మీరు పాలివారు కావాలి. సేవకులకైనా మీరు పోషిస్తున్నారా? సేవకులకైనా ఆయన సేవలో మీరు సహకరిస్తున్నారా? సేవను జరిగించడానికి ఏమైనా మీ కష్టార్జితాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తున్నారా? అప్పుడు మీకు అర్హత ఉంది రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం. ఏదో ఆదివారం వచ్చేసిందండి, మొబైల్ ముందు పెట్టేసుకుందాం, లేకపోతే ల్యాప్టాప్ పెట్టేసుకుందామండి, పాట పాడినప్పుడు నిలబడిపోతామండి, రొట్టె తిని ద్రాక్షారసం తాగి అయిపోయిందండి, ఆమేన్ ప్రార్థన. వాళ్ళకి రాదండి పరలోకం. తండ్రి పనిలో మీరు కూడా సహకారులుగా ఉండాలి, పరోక్షంగానైనా సరే. ఏమండి ఉండాలి. అది దైవ సంకల్పం, అది ఏకీభవించడం అంటే. కనుక నాన్న, రొట్టె ద్రాక్షాన్ని ఇంటి దగ్గర ఉండి తీసుకోండి, తప్పులేదు. ఎవరో పలానా వాళ్ళు ఇస్తేనే మీరు వాళ్ళ చేతుల గుండా పుచ్చుకోవాలనే నియమం ఏమీ లేదు బైబిల్ ప్రకారంగా. కానీ తీసుకునే ముందు మాత్రం మీరు ఆ వారం అంతటిలో దేవుని కొరకు ఏదో ఒక పని చేసిన వారే ఉండాలి. చేస్తున్నారా? ప్రతి వారం మీరు లెక్కగట్టుకోవాలి. ఈ వారంలో నా దేవుడి కోసం నేను ఏం పని చేశాను, నా తండ్రి కోసం నేను ఏమైనా కష్టపడ్డానా, ఆయన గురించి నేను ఏమైనా మాట్లాడానా, ఆయన గురించి నేను ఏమైనా పాడానా, ఆయన గురించి నేను రాశానా, ఆయన గురించి ఏమైనా సహాయం చేశానా, ఆయన గురించి ఎవరికైనా ఆర్థికంగా సహాయం పంపానా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ మీరు ఈ వారంలో చేస్తేనే ఆ రొట్టె తినడానికి, ఆ ద్రాక్షారసాన్ని త్రాగడానికి మీకు అర్హత ఉంది. అలా చేసిన వాళ్ళే సార్వత్రిక దేవుని సంఘంలోని సభ్యత్వం కలిగి తమ పేర్లను నమోదు చేసుకున్న వాళ్ళని అర్థం. అంతేగాని అవి ఏవీ చెయ్యకుండా రొట్టె తీసేసుకొని ద్రాక్షారసం తీసేసుకోవటం ఇది కాదు నాన్న. ఏనాన్న? కనుక మీరు అయోగ్యులుగా కాకుండా తండ్రి పనిని చేస్తూ పనిలో సహకారులుగా ఉంటూ, డబ్బులు ఇవ్వటం ఒకటే కాదరా సహకారం. మీరు చెయ్యండి, మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి. లేదంటే మీ ఒళ్ళు వంచి తండ్రి పనిలో మీరు పాలిభాగస్తులు కండి. ఇదిగోండి మోదవలసలో చాలామంది పిల్లలు కష్టపడుతున్నారు. ఏమండి, ఆడవాళ్ళు కష్టపడుతున్నారు, మగవాళ్ళు కష్టపడుతున్నారు, చిన్నపిల్లలు కష్టపడుతున్నారు, వృద్ధులు కష్టపడుతున్నారు. ఏమండి, చివరికి మన తండ్రి కూడా అనారోగ్యం ఉన్నా సరే మొత్తం ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఏమండి ప్రతిరోజు పని కోసం ఎంత ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరి పని కోసం చెప్పండి? ఎవరి గూర్చి చింత? ఎవరిని గూర్చి చింత? తండ్రి పనిని గూర్చి చింత, తండ్రి ఉద్దేశాలు నెరవేరాలి అని చింత. కనుక అలాంటి వాళ్ళు ధైర్యంగా తీసుకొచ్చండి. పని చేశాం, కష్టపడుతున్నాం, ఎండనక వాననక కష్టపడుతున్నారు. పిల్లలు వర్షంలో తడుచుకుంటూ పని చేస్తున్నారండి, ఎండలో మాడిపోతూ పని చేస్తున్నారండి, కష్టం అనుకోకుండా పని చేస్తున్నారండి, కుటుంబాలను విడిచొచ్చి పని చేస్తున్నారండి. వెరీ గుడ్. ఎక్కడ పని చేస్తున్నారు మరి మీరు? మీ ప్రాంతాల్లో పని చేసే వాళ్ళని ప్రోత్సహించండి, లేదా ఇక్కడ పని కోసం మీరు సహాయం పంపండి. అప్పుడు కూడా మీరు సహకారులే, అప్పుడు కూడా మీరు పాలివారే. ఈ మాటలు ప్రకటించడంలో మీ దగ్గర డబ్బులు లేవా? అయితే ఈ మంచి మాటలను ఈరోజు సోషల్ మీడియాలో నిజంగా వెరీ గుడ్. చాలామంది పిల్లలు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలు ఎందరో ఈ మంచి మాటలన్నింటినీ కూడా ఎడిట్ చేసి క్లిప్పింగ్లుగా మార్చి దానికి టైటిల్స్ పెట్టి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్ వర్క్. మీరు చేసే ప్రతి పోస్టు కూడా మీ ప్రకటనకు జీతం వస్తున్నట్టే. మీ క్రియలకు దేవుడు జీతాన్ని యాడ్ చేస్తున్నాడు, మర్చిపోకండి. ఎంతమంది చూసారో లేదన్నది వదిలేండి, చూడడం పోతే వాడి కర్మ. ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశారా లేదా, యువర్ జాబ్ ఈజ్ ఓవర్, అయిపోయింది. మీరు కూడా ప్రకటించినట్టే. నేను చెప్పిన ఈ సందేశాన్ని మీరు ప్రకటిస్తే, మీరు ఒకళ్ళు కట్ చేసి పెడితే, నేను మాట్లాడినందుకు నాకెంత ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నాడో అదే మాటలను మీరు ప్రజలకు అందించడం వల్ల కూడా మీకు 100% ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇదంతా సువార్త ప్రకటనలో, సువార్త వ్యాప్తి కోసం
నేను చేసే పనుల్లో మీరు కూడా సహకారులు కనుక మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది, కష్టపడుతున్న వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కాబట్టి మనం నిజమైన సంఘ సభ్యులుగా రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మనలో మనం పరీక్షించుకోవాలి. అక్కడ ఆ మాట అందుకే క్లియర్గా ఉంటుంది. చదవండి, ఆ ఒక్క మాట చదువు ముగించేసుకుందాం. ఏనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పరీక్షించుకొనవలెను అనే మాట ఉంటుంది చూడండి. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? అలాగూ చేసి అది పరీక్షించి నేనేమైనా సహాయం పంపానా, ఏ సేవకులకైనా నేనేమైనా పోనీ ఒళ్ళొంచి కష్టపడ్డానా, ఎవరికైనా క్రీస్తుని గురించి 10 మాటలు చెప్పానా, పోనీ ఏదైనా సోషల్ మీడియాలో నేను దేవుని గురించి మంచి మాటలు షేర్ చేశానా, ఎవడో పనికి మనను కరోనా కోసం ఏదో ఒకటి పడితే గ్రూపులో అందరికీ షేర్ చేసేస్తున్నారే, ఏదో మనిషి శరీరానికి ఒక ప్రయోజనకరమైన దాని గురించి గొప్పగా షేర్ చేస్తున్నారే. కానీ దేవుని వాక్యాన్ని ఎంతమంది అలా షేర్ చేస్తున్నారు, ఎంతమంది కర్ర అందిస్తున్నారు? అది కదా అవసరమైనది. కరోనా కోసం కాదు ముందు తెలియవలసింది, దేవుని కోసం ప్రపంచానికి తెలియాలి, మరో లోకం కోసం ఈ ప్రపంచానికి తెలియాలి. కరోనా వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు చస్తాం మనమంతా, ఈరోజు కాకపోయినా రేపైనా. మనం వెళ్ళవలసింది మరో లోకానికి వెళ్ళాలి, ఆ లోకం గురించిన వార్త ప్రకటన ప్రపంచానికి తెలియాలి. ఎందరో ప్రకటిస్తున్నారు? హ్యాట్స్ ఆఫ్ చిల్డ్రన్. చాలామంది యవనస్తులైన వాళ్ళు వెరీ గుడ్, మంచి మంచి పోస్టులు పెడుతున్నారు, అందరికీ షేర్ చేస్తున్నారు. మీ పని కొనసాగించండి, ఎందుకంటే మీకు దేవుడు 100 రెట్లు జీతాన్ని, ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధం చేశాడు. మీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ చేసేసాడు 100 అంతల ప్రతిఫలం. బాధపడకండి. కానీ ఎవరు బాధపడాలో తెలుసా? కేవలం విని ఏది షేర్ చేయకుండా, వాట్సాప్లో ఏ దేవుని మాటలు ప్రపంచానికి చెప్పకుండా, నువ్వు కూడా దేవుని కోసం ఏమాత్రమూ కష్టపడకుండా, ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఇల్లు ఉద్యోగం, పిల్లలు ఇలా అనుకొని కేవలం ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి లైవ్ ముందుకు వచ్చేవాళ్ళు సిగ్గుపడాలి. మీరు అలాంటి వాళ్ళు కాకుండా రా. మీరు మంచివాళ్ళు, భక్తిపరులు కావాలి, దేవుని కోసం పనిచేసేవాళ్ళుగా మారాలి, దేవుని యొక్క కష్టాన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలి, ఆయన మంచి మాటలు ఈ సమాజానికి ప్రకటించే వాళ్ళై ఉండాలి. అప్పుడు మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఏనానా ప్రశ్నలు ఇంకా ఉన్నాయి, బట్ సాటర్డే ఉంది కదా, శనివారం తప్పనిసరిగా తండ్రి గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. అలాగే ఆదివారం ఉదయం సండే వర్షిప్ లైవ్ ఉంటుంది, అలాగే ఆదివారం మరలా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, 2 మర్చిపోకండి. సో తప్పనిసరిగా సాటర్డే కలుసుకుందాం. మరి కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మంచి విషయాలు మాకు నేర్పించి మీ పిల్లలందరినీ వాక్యము ద్వారా మమ్ములని ఓదార్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ముఖ్యంగా నీ పనిలో ఎంతమంది పిల్లలైతే పాలివారై ఉన్నారో వారిని, వారి కుటుంబాలని ఆదుకోండి, వారికి ఉన్న కష్టాలను తొలగించండి, వారికి ఉన్న సమస్యలను రాకుండా అరికట్టి ఆదుకోండి తండ్రి. శాంతి సమాధానాలు నింపండి. ముఖ్యంగా దుష్టుని యొక్క ప్రతి విధమైన శోధన నుంచి మీ పిల్లలుగా అమాయకులైన మమ్మల్ని అందరినీ తప్పించి కాపాడి మీ భద్రతలో, మీ కాపుదల్లో ఉంచవలసిందిగా వేడుకుంటూ, ముఖ్యంగా మీ దాసునికి జైశాలి గారికి ఆయుష్ ఆరోగ్య బలములు దయచేసి మహావృద్ధుడైనంత వరకు మా మధ్య ఉంచి అనేక విషయాలు మేమంతా సామూహికంగా కలుసుకునే అవకాశాన్ని మీ చిత్తమైతే ప్రసాదించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మేమందరం కూడా తండ్రి సంవత్సరానికి కలుసుకునే ఆ మహా పండగ మరి ఎప్పుడు మీరు నిర్ణయిస్తున్నారో, ఎప్పుడు జరగాలని మీరు కోరుకుంటున్నారు, భవిష్యత్తు అయితే మాకు తెలియదు. కానీ మేమంతా ఒకరికి ఒకరు కలుసుకుని ప్రేమను, వాక్యాన్ని, ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. మరి మీ చిత్తమైతే త్వరలోనే అది జరుగులాగున మీ కృప, మీ ఆదరణ మా అందరి పట్ల ఉంచవలసిందిగా వేడుకొంచు. చేస్తున్న మేలులు, ఉపకారాలు అన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.